హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. ఈరోజు మనం దేవరా మూవీ ప్లాన్ చేస్తున్నాము. దేవరా మూవీ చూడాలి అని ఇక్కడ భోజనం చేసిన తర్వాత దేవరా మూవీ చూడడానికి వెళ్తున్నాం. సో ఒకసారి చూద్దాం దేవరా మూవీ ఎలా ఉందని. తర్వాత మూవీ చూసిన తర్వాత చెప్తాను. మా ఫ్యామిలీని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఫ్యామిలీని చూడండి. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మేము ఏమైనా చూడండి. తనకు నా పెద్ద కూతురు జాను, మా వైఫ్, మా చిన్న కూతురు స్వీటీ. స్వీటీ హాయ్ చెప్పనా? హాయ్ చెప్పు అన్న. జాను హాయ్ చెప్పు. ఓకే, లెట్స్ మూవ్. వెళ్దాం మూవీ చూడడానికి. ఇప్పుడు మేము ఐనాక్స్లో ఉన్నాము. ఇది లక్నోలో ఉన్న థియేటర్లో తెలుగులోనే మూవీ వేస్తారు. తెలుగులోనే చూద్దాము దేవరా మూవీ. ఐనాక్స్ లోపలికి వెళ్ళి ఐనాక్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంతకుముందు ఒకసారి మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకసారి వాళ్ళు ఆడే చూపించి తర్వాత మనం ఐనాక్స్ లోపలికి వెళ్దాం. ఓకేనా? లెట్స్ చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. మూవీ థియేటర్ ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి కొంచెం పిల్లల్ని ఇక్కడ ఆడించిన తర్వాత మళ్ళీ వెళ్ళాం లోపలికి. అది ఇంకా థియేటర్ క్లీన్ చేయలేదు, క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపలికి కమ్మంటున్నాను. ఇప్పుడు స్టాప్ చేస్తారు, అక్కడ రానివ్వట్లేదు. సో ఇక్కడ మా వైఫ్ కూర్చొంది, అక్కడ పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఈ అమ్మాయికి పని లేదు, ఫోన్ చూసుకుంటూ ఉండడమే. ఈ పిల్లలు ఆడించుకుంటూ కొద్దిసేపు వాళ్ళు టైం పాస్ చేసి తర్వాత మూవీ థియేటర్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి ఐనాక్స్ ఎలా ఉంది, లక్నోలో ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను మీకు. నా చిన్న కూతురు స్వీటీ, అదో అక్కడ ఆడుకుంటుంది కదా. నా పెద్ద కూతురు జాను. వీళ్ళు రియల్ పేర్లు వచ్చి, ఒక పెద్ద కూతురు పేరు వచ్చి అక్షర, చిన్న కూతురు వచ్చి అక్షత. వీళ్ళు ఆడుతూ ఇలాగ ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. తర్వాత మనకు కూడా కొద్దిగా హెడేక్ లేదనమాట. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటుంటే నాకు ఇలా అలా తిరగడానికి కానీ నేను చూసుకొని నా పని నేను చేసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఏ హెడేక్ ఉండదు. వీళ్ళ పని వెళ్ళి ఆడుకుంటూ ఉండడమే. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటుంటే ఇంకో పిల్లల చెత్తకి ఇంకో అబ్బాయి వచ్చాడు. తను హిందీ, తనకు తెలుగు రాదనమాట. వాళ్ళు ఒకరికొకరు ఆడుకుంటుంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఈ అబ్బాయి వెళ్ళి పరిగెత్తడం, వాళ్ళతో ఆడుకోవడం అని చేస్తున్నారు. చూడండి వీళ్ళతో ఆడించాను ఒకసారి. వీళ్ళు ఆడిన తర్వాత లోపలికి వెళ్దాం. ఓకేనా? వీళ్ళు ఆడించుకుంటూనే ఐనాక్స్ క్లీనింగ్ అయిపోయింది. లోపలికి వెళ్దామండి. లోపల మనం ఐనాక్స్ థియేటర్ ఎలా చూపిస్తాను. సో జాను స్వీటీ వెళ్దామా నాన్న. సో ముందర మా వైఫ్ వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇక పిల్లలు వెళ్తున్నాను. డోర్ తీసి లోపలికి వెళ్ళి ఇక్కడ ఐనాక్స్ ఎలా ఉంది, సిట్టింగ్ ఎలా ఉంది అని చూపిస్తాను. వెళ్దాం లోపలికి. ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. కొంచెం స్మూత్గా బాగుంది. ఒకసారి మళ్ళీ లోపల నేను చూపిస్తాను ఎలా ఉంది థియేటర్ లోపల ఎలా ఉంది అని. అండ్ వెళ్దాం థియేటర్ లోపలికి. వెళ్ళాను వెళ్తూ ఇక్కడ అటెండర్స్ ఉన్నారు కదా, వీళ్ళు స్పెట్స్ ఇచ్చారనమాట. చూడండి పీవీఆర్ లోపల ఎలా ఉంది, పీవీఆర్ సీటింగ్ ఎలా ఉందని. నా సజెషన్ ఒకటే చేస్తాను. ఈ సినిమాలన్నీ ఇవి కానీ ఏ సినిమాలైనా సరే బ్లాక్లో కానీ చూడడం మానేసండి. అంటే అదే వెబ్సైట్లో ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్లో చూడడం మానేసి డైరెక్ట్ సినిమా థియేటర్లో వచ్చి చూస్తే ఆ ఫీలింగే వేరే అనమాట. ఒకసారి మేము అలా వచ్చి థియేటర్లోనే చూడండి. లోపలికి వెళ్దాం. మన సీట్ మిగిలింది G4 and 5 2 టికెట్స్ని బుక్ చేశాను. చూడండి మన రో వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ చూద్దాం తర్వాత ఎలా ఉంది ఏమి అనేది. చూడండి ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అనమాట. ఇక్కడ లక్నో సిటీలో కూడా ఎంతమంది తెలుగు వాళ్ళు అన్నారు నాకు తెలియదు. ఈరోజు చూడండి అటెండెన్స్ ఇచ్చారు కదా, స్పెట్స్ 3D మూవీ అన్నారు కానీ 3D మూవీ అసలు కాదు. నార్మల్ వితౌట్ స్పెట్స్ చూసినా కూడా సరిపోద్ది. మనం సిట్టింగ్ అరేంజ్ చేసుకుంటూనే పిల్లల్ని ఆడించుకుంటూ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు లైట్ వెళ్ళిపోతారు ఆడుకునేది. ఐనాక్స్లో ఇలా ఉంది. మనం ఇలా చూస్తాం కానీ కొన్ని యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ అయిన తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మూవీ చూడడానికి నేను లక్నోలో కూడా ఫస్ట్ షోకి వెళ్తున్నాను. చూడండి యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మన మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కడెప్పుడు స్టార్ట్ అవుతాను వెయిట్ చేస్తున్నాను మూవీని. ఇందులోనే వీళ్ళకి దాహం వేసింది, వీళ్ళు తినడం తాగడం ఇదే వీళ్ళ పని.
ఇంకేం పని చేయలేదు. మూవీకి వచ్చారంటే మూవీ చూడలేదు, తింటూ తిరుగుతూ ఉంటారు. మా మిసెస్ చూడు అదైతే పెద్ద స్పెట్స్లా పెట్టుకుని వస్తుంది. పీవీఆర్ మంచి థియేటర్స్ ఉన్నాయండి. మీరు థియేటర్లో చూసే ఫీలింగ్ వేరే, బయట చూసే ఫీలింగ్ వేరే. ఫైనల్ మూవీ స్టార్ట్ అయిపోతుంది చూడండి. మనం మూవీ వాళ్ళ కుటుంబం జరిగింది చెప్తున్నాను అనమాట. మా కుటుంబం స్పోర్ట్స్ ఫీల్డ్లో వెళ్ళడం వల్ల మా కుటుంబంకి ఇలా జరిగిందని, ఎన్టీఆర్ గారు నాన్నగారికి జరిగిందని. మనం కూడా ఓస్పీడ్ వెళ్ళకుండా నార్మల్గా వెళ్ళమని చెప్తున్నారు. సో మనం కూడా ఫాలో చేద్దాం ఎన్టీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, లెట్స్ మూవీ స్టార్ట్ అవుతుంది, ఒకసారి చూడండి. బాస్ దేవరా అంటే దేవరానే బ్రో, మీరు ఎంతైనా చెప్పండి. ఆయన ఫిలిం వేస్తుందంటే ఫస్ట్ షోకి వెళ్తాను. అన్నగారు మన అన్నగారు ఈయన ఉండడం వల్ల వాళ్ళంతా ఉన్నారు. పెద్ద ఫ్యాన్ అండి మేము అన్నగారు కూడా. ఎలివేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి బ్రో. ఒక్కసారి చూడండి మన ఎన్టీఆర్ గారు సింబాల్స్, లోపల ఎలా తయారు చేశారంటే నిజంగానే కత్తి తీసుకొని పోసారా అని ఎదురు చేశారనమాట. చూడండి ఎన్టీఆర్ గారు మైన్ ఆఫ్ మైన్స్ ఎన్టీఆర్. కొంచెం చాలా ముఖ్యమైన ఎమర్జెన్సీ మీటింగ్, హైయెస్ట్ ప్రయారిటీ. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కంగారు పడతా ఉండావేంది మురుగా? పౌర్ణమి రేత్రి తులసి, సముద్రం మంచి పోర్టు మీద ఉండాది, ఏ ఇబ్బంది లేకుండా రాగలరా అని ఒక సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికి ఎదురెళ్లే పోటుగాడే ఉండగా ఇంకేంది మురుగా?